కన్నులారా చూచున్నట్లుగా కృప దయచేయండి. ఈ దినాన ప్రభువా మొదటి యోహాను పత్రికలో నుండి నాయనా మొదటి అధ్యాయము 6-7 వచనాల ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ వాక్కును పంపి, నీ ఆత్మను పంపి, నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ కలిగిన నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కనికరము చేత ఆదరిస్తూ కృప చూపుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా తండ్రి, నీ చిత్తములో ఉన్న నీ బిడ్డలు నాయనా, మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసై నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసైకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా మొదటి యోహాను పత్రిక ధ్యానాలు మనం ఒక్కొక్క వచనం వెంబడి వచనాన్ని నేర్చుకుంటున్నాము. ఈరోజు మరి కొన్ని విషయాలు ప్రభు చేత మనందరము బోధించబడి నడిపించబడదుము గాక. ఆమెన్. చదువుకుందాం నాన్న. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు. లాస్ట్ సండే కూడా మనం ఈ విషయాలు నేర్చుకున్నాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడి నేర్చుకుందుముగాక. ఆమెన్. చదవండి నాన్న. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, సహవాసము కలిగిన వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, గమనించండి, చీకటిలో నడవటం అనే దాన్ని మనం చూడొచ్చు. చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధము ఆడుచు సత్యమును జరిగింపకుండా ఉందుము. 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా అమూల్యమైనటువంటి విషయాలు. ఎంత శ్రేష్టమైన విషయాలంటే, మనం 6-7 వచనాల్లో 2 కామన్ పాయింట్లు ఉన్నాయి, చాలా విలువైనవి. అది ఏంటి అంటే చీకటిలో నడవడం, వెలుగులో నడవటం. 6వ వచనంలో చీకటిలో నడిచే నడక, 7వ వచనంలో వెలుగులో నడిచే నడక. ఈ నడక వెనక ఏం జరుగుతుంది అనే సత్యాన్ని మనం చూడాలి. మొట్టమొదట చీకటిలో నడిచే నడక అని మనం చూసాం. రెండవ నడక వెలుగులో నడిచే నడక. ఈరోజు మనం పాత నిబంధనల నుంచి, సృష్టి ఆరంభం నుంచి చీకటి నడక, వెలుగు యొక్క నడకని మనం చూడవచ్చు. చాలా జాగ్రత్తగా ఈరోజు చాలా విలువైన సంగతులు పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు గత లాస్ట్ సెక్షన్లో ఇదే వచనంలో నుండి మనం క్రొత్త నిబంధనలో ప్రభువుతో నడిచే నడకను గురించి
లాస్ట్ సండే మనం చెప్పుకున్నాం. ప్రభుతో నడిచే నడకలో నడవడం అనే మాటకి అర్థం ఏంటి అని అంటే, మన లైఫ్, ఒక లైఫ్ ఈజ్ ఈక్వల్ టు నడక అని కూడా మనం చూడవచ్చు. ఒక నడకని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనందరం కూడా గమనించవలసినటువంటి అవసరత ఉంటుంది. చూడండి, చిన్న పిల్లలు అంటే 3 సంవత్సరాల వయసు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు నడిచినా మాట్లాడినా చాలా విచిత్రంగా ఉంటుంది 3 years వరకు. ఆ ముద్దు మాటలు లేకపోతే ముద్దు నడకలు చూస్తున్నప్పుడు చాలామంది మనందరం కూడా సహజంగా కుటుంబంలో పిల్లల పట్ల మనకి చాలా ముద్దు వస్తూ ఉంటుంది, చాలా సంతోషపడుతూ ఉంటాం. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక మరణించే వరకు చూస్తే, నాయనా నీ మాటలు ఆపురా, నువ్వు మాట్లాడమాక, సైలెంట్గా కూర్చో అనే మాటలు అంటాం. 3 ఏళ్ల వరకు ఏమంటాం జనరల్గా? అయ్యా ఎబినేజర్ అయ్యా, 3 సంవత్సరాల వయసు వరకు పిల్లలు వాళ్ళు ఎంత మాట్లాడితే అంత, వాళ్ళు ఎంత చక్కగా నడిస్తే అంత సంతోషపడతాం కదా. కొంచెం 3 ఏళ్ళు దాటిన తర్వాత చనిపోయే వరకు ఏమంటాం? నాయనా ఇక చాలేరా, మెదలకుండా కూర్చో, కాసేపు మాట్లాడమాక అంటాం. చూసారా ఎంత మార్పు వచ్చినాయో? అంతేనయ్యా? శాలేముకు బాగా తెలుసు, అంతేనా? ఇప్పుడు చూడు, మా దగ్గర షైన్ తల్లి ఉంది, ఏదన్నా చెప్పు, ఇప్పుడు గడగడ మాట్లాడుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, వద్దన్నా కూడా నడుస్తుంది. అట్లనే నడక అని అంటే అర్థం ఏంటో తెలిసిన, ఒక లైఫ్. ఈ నడక వెనక వెలుగు సంబంధమైంది ఉంటుంది, చీకటి సంబంధమైంది కూడా ఉంటుంది. చీకటి సంబంధమైంది ఎలా ప్రారంభమవుతుంది, వెలుగు సంబంధమైంది ఎలా ప్రారంభమవుతుంది, ఈ రెండిటికి తేడా తెలియకపోతే ఇక్కడ అతి భయంకరమైన మోసం జరుగుతున్నట్లుగా మనందరం కూడా గుర్తుపట్టచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనందరం కొంచెం షార్ప్ మైండ్తో ఉండాలి. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధ జీవ గ్రంథంలో నడక ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు చూడండి, చదవండి నాన్న. కీర్తనల పుస్తకం 89వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల పుస్తకం శృంగధ్వనులు నెరుగు 89వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. చూడండి, దేవుని ముఖ కాంతిని చూచి నడవడం వేరు. అర్థమైందండి? మనం అనుకున్నట్టుగా స్టార్లు లైట్లు పెట్టుకొని నడవడం వేరు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్టార్లు లైట్లు పెట్టుకొని నడవడం వేరు. భూమండలం మీద ఒక చక్కటి నడక ఉంది. ఆ నడకను గురించి జీవగ్రంథంలో పరిశుద్ధులకు దేవుడు బయలుపరిచిన సంగతి ఏంటంటే, దేవుని యొక్క ముఖ కాంతి. చూసారండి, ముఖ కాంతికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? యాక్చువల్గా ఒక మానవుడు దేవుని ముఖ కాంతిలో నడవాలంట. అతని నడక ఎక్కడ ప్రారంభం అవ్వాలి? దేవుని ముఖ కాంతిలో ప్రారంభం అవ్వాలి. ఎందుకు దేవుని ముఖ కాంతి? ఒకసారి ఆలోచించండి. ఆలోచించకపోతే నష్టపోయేది మనమే.
ఆలోచించాలి, ధ్యానం చేయాలి, నిర్ణయం తీసుకోవాలి, అప్పగించుకోవాలి. ఈ కార్యాలు జరగాలి. ఈ కార్యాలు జరగకుండా నువ్వు భక్తి చేస్తున్నావు అనేది పెద్ద ఫ్రాడ్, అది మోసం. కనుక ముఖకాంతిలో నడవాలి. అంటే ముఖకాంతి లేకుండా నడిచే నడక కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ముఖకాంతి ఉంది అని అంటే ముఖకాంతి లేకుండా కూడా నడిచే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముఖకాంతి మనిషికి ఎందుకు అవసరం? ఎందుకు ఆ కాంతిలోనే నడవాలి? శాలేం, ఈరోజు నేను చెప్పే వాక్యాలన్నిటికీ నువ్వు కొట్టాలి, నువ్వు మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? ఈ కోటం అయిపోయిన వెంటనే ఇక నీ ముఖరూపం అంతా మారిపోద్ది. మరి ఎక్కడి నుంచి వస్తుందో వేరే ముఖం స్పెషల్గా వచ్చేస్తుంది. అర్థమైందా? నీకు సంబంధం లేదులే, వచ్చేది వచ్చిపోతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంచెం మనం ఆలోచించవలసినటువంటి సమయం. పరిశుద్ధ జీవ గ్రంథంలో 90వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 90వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇప్పుడు గుర్తుపట్టారండి? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ కూడా కనపడతాయి. ఇప్పుడు మనం నడిచే నడకలో నడక వెనక ఏముండాలంటే దేవుని ముఖ కాంతి ఉండాలి. దేవుని ముఖ కాంతి అన్న వాక్యపు వెలుగు అన్న ఒకటే. వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవలకు వెలుగై. ఇప్పుడు దేవుని ముఖ కాంతి అన్న వాక్యపు వెలుగు అన్నా కూడా రెండు ఒకటే. గమనించారా? ఇప్పుడు నువ్వు నడిచే ప్రతి నడక అంటే మనం ఏం తెలుసుకున్నాం? లైఫ్. ఇప్పుడు నీ లైఫ్ వెనక దేవుని వెలుగు ఉండాలి. దేవుని వెలుగు ప్రకాశించేటప్పుడు నీ నడక నడవాలి. ఇప్పుడు దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు ఏం తెలుస్తుందంటే మన దగ్గర ఉన్నటువంటి రహస్య పాపాలన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు రహస్య పాపాలన్నీ కూడా కడగబడినవై. ఇప్పుడు చూడండి, 119వ కీర్తన 135వ వచనాన్ని చదవండి నాన్న. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. మొట్టమొదట సేవకునికి ముఖ కాంతిలో నడవాలి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదట దైవజనుడు వాక్యము యొక్క ముఖ కాంతిలో లేక దేవుని యొక్క ముఖ కాంతిలో నడిపించబడాలి. ఎందుకు నడవాలి అనంటే ఆ ముఖ కాంతిలోనే మన రహస్య పాపాలన్నీ కూడా బట్టబయలు చేయబడతాయి. గమనించారండి? నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. ఇప్పుడు చూడండి, అప్పుడు మాత్రమే కట్టడలు బోధించబడతాయి సేవకునికి. నాకు అంటే ఎవరు? సేవకుడు ఎవరు అంటే దావీదు సేవకుడు. ఇప్పుడు సేవకుని మీద ముఖ కాంతి ప్రకాశించినప్పుడు అంటే వాక్యపు వెలుగులో రహస్య పాపాలన్నీ కడగబడినప్పుడు దేవుని ఆత్మ ఒక దైవజనుడికి ఉపదేశం చేస్తుంది. గమనించారా? ఉపదేశం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక దైవజనుడు దేవుని వాక్యము చేత ఉపదేశం చేయబడిన వాడై సేవకుడై సేవ చేయాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి నడక. ఇప్పుడు మరి సంఘం పరిస్థితి ఏంటి? చదవండి 67వ కీర్తన 2వ వచనం.
67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్ములను కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. చూడండి, మమ్మును అంటే బహువచనం, అంటే ఇక్కడ దైవజనుడు, సంఘం రెండు కూడా మమ్మును కరుణించును గాక, మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ఇప్పుడు చూడండి, ముఖ కాంతి ప్రకాశింప చేయాలి. ఇప్పుడు ముఖ కాంతి ప్రకాశింప చేసేది ఎవరి మీద? దైవజనుడి మీద, సంఘం మీద. అంటే దైవజనుడు, సంఘము వీళ్ళిద్దరూ కూడా ఆశీర్వాదాన్ని పొందాలంటే దేవుని ముఖ కాంతి ప్రకాశింప చేయాలి. ఎవని మీదైతే దైవజనుడి మీదైతే, సంఘం మీదైతే దేవుని ముఖ కాంతి లేకపోతే లేఖనము ప్రకాశించాలి. అప్పుడేమవుద్ది? వాళ్ళ రహస్య పాపాలన్నీ కడగబడి దేవుని చేత ఉపదేశము పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉపదేశాన్ని పొందుతారు. ఇప్పుడు మనందరం కూడా కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచిస్తే ఈ ముఖ కాంతి ద్వారానే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కలుగుతుంది, మనకు జయ జీవితం వస్తుంది అనే సత్యాన్ని మనం చూడవచ్చు. చూడండి నాన్న, 89వ కీర్తన 19వ వచనాన్ని చదవండి. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చితివి. నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను. నానా 89:19 అదే చదువుతున్నా అమ్మా, కంటిన్యూ చేయి. నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్క నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. కాదు నాన్న, నీ ముఖ కాంతిని రైట్ చదువు. 15 చదువు. శృంగధ్వరుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. కాదు నాన్న, రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింప చేయము. పోనీ 83వ వచనం చదువుపోని. 80వ అధ్యాయం 3వ వచనం చదువు. దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. ఇప్పుడు చూడండి, రక్షించబడాలంటే ఏం కావాలంట? నీ ముఖ కాంతి ప్రకాశింప చేయము. ఇప్పుడు చూడండి, ముఖ కాంతి ప్రకాశింప చేయటం అంటే ఏంటి? జ్ఞానంగా అర్థం చేసుకోండి. ముఖ కాంతి ప్రకాశింపకుండా ఒక మనిషికి రక్షణ రాదు. గమనించారా? అంతేకాదు, 44వ కీర్తనలో 3వ వచనం కూడా చదివితే, నీ ముఖ కాంతియే వారికి విజయము, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. ఇప్పుడు చూడండి, రక్షణ విజయము కలగజేసేది ఏంటిది? దేవుని యొక్క ముఖ కాంతి. ఇప్పుడు మనందరం ఆలోచించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వెలుగులో నడవాలి. 89:15లో మనం చదువుకున్నట్టుగా వెలుగు కలిగి నడిపించబడాలి. ఎందుకని వెలుగు కలిగి నడిపించబడాలి? వెలుగులో మన రహస్య పాపాలన్నీ బట్టబయలవుతాయి. వెలుగు నొందిన తర్వాత తన సేవకునికి ఉపదేశం చేసి బోధించేటువంటి దేవుడు. గమనించారా? వెలుగు నొందినప్పుడు ఆ వెలుగులో మనకు అనుగ్రహించబడేది ఏంటంటే రక్షణ. ఆ వెలుగు ద్వారా మనకు అనుగ్రహించబడేది ఏంటంటే జయ జీవితము. చూడండి, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో షాలేం,
నువ్వు వాక్యపు వెలుగులో నడిపించబడితే నీకు రక్షణ. వాక్యపు వెలుగులో నడిపించబడితే నీకు విమోచన, విడుదల. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. నీకు జయ జీవితం. అందుకనే నీ నడక అనే లైఫ్లో నీకు కావాల్సింది ఏంటంటే వాక్యపు వెలుగు, లేకపోతే దేవుని యొక్క ముఖ కాంతి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీ ప్రార్థనలో, ప్రభువా దేవుని యొక్క ముఖ కాంతిలో నేను నడిపించబడాలి అని అడిగేవాడు ఉంటారండి. రాయపు గారు అడుగుతారా? అసలు అడుగుతారా? అడిగేవు ఎప్పుడన్నా నువ్వు? చూడండి, ఒక నడక వెనక వెలుగుండాలి. ఆ వెలుగే దేవుని యొక్క వాక్యం, లేకపోతే ఆయన ముఖ కాంతి. అది మొట్టమొదట ఏం చేస్తుంది? మన రహస్య పాపాలన్నీ కడిగి పవిత్రపరిచింది. అంతేకాకుండా ఆ వెలుగు ద్వారానే మనల్ని కడిగి తన సేవకుని ముఖ కాంతి మీద ప్రకాశింపజేసి ఆయన ఏం చేస్తాడంటే సేవకునికి బోధిస్తాడు. ఇప్పుడు ఆ బోధ సంఘానికి ఏమవుతుందంటే వాళ్ళ జీవితాంతం దైవజనుడు కాని సంఘం కానివ్వండి దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడవాలి. అలా నడిస్తే ఏం జరుగుద్ది? ఇప్పుడు యోహాను పత్రిక 7వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము అప్పుడు ప్రతి పాపముల నుండి మనలను కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. ఇప్పుడు పాపాలు ఒప్పుకుంటే కడగబడతావా? నడిస్తే కడగబడతావా? ఈరోజు ఈ జీవితాన్ని దేవుడు ఆదికాండం 5వ అధ్యాయంలో నుండే స్టార్ట్ చేశాడు. దేవుడు అర్థమైందో లేదో నాకు తెలియదు. నడక, దేవునితో నడవడం లేకపోతే దేవునితో జీవించడం అనేటువంటి నడక ఆదికాండములోనే 5వ అధ్యాయంలో దేవుడు ప్రారంభించాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 1-2 అధ్యాయాల్లో 1వ అధ్యాయంలో సృష్టిని దేవుడు సకల ప్రపంచాలను దేవుడు సృష్టించాడు. 2వ అధ్యాయంలో మానవులను దేవుడు సృష్టించాడు. 3వ అధ్యాయంలో మొదటి ఆదాము అవ్వలు పడిపోయారు. 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి సకల మానవుల అందరూ కూడా దేవునికి విరోధమైన పాపంలో పడిపోవడాన్ని మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలోకి వచ్చేపాటికి దేవుని కొరకు మరణము లేని జీవితాన్ని జీవించే ఒక గుంపు పరిశుద్ధులను దేవాది దేవుడు భూమండలం మీదకి రప్పించినట్లుగా మనం చూడవచ్చు. నా మాట మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. 5వ అధ్యాయంలోకి వచ్చేపాటికి చాలామంది పరిశుద్ధులను దేవుడు 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చాలామంది పరిశుద్ధులను దేవుడు చూపించడాన్ని మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 5వ అధ్యాయంలో దేవుడు ప్రారంభించాడు ఒక చక్కటి శ్రేష్టమైన దేవునితో నడిచేటువంటి ఒక నడక కలిగిన పరిశుద్ధులను ప్రారంభించాడు. ఇక్కడ మనందరం కూడా గమనించవలసింది ఏంటో తెలిసిన, ఒక నడక వెనక దేవుని యొక్క ఉద్దేశం ఎక్కడ ప్రారంభించబడింది అనంటే ఆదికాండం 5వ అధ్యాయంలో దేవుడు ప్రారంభించాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో ఆ నడకని మనం చూడొచ్చు. ఎవరిని చూడొచ్చు చెప్పండి? బైబిల్ చూడకుండా చెప్పండి. అయ్యా పెద్దగా చెప్పయ్యా. ఇసాకయ్యా పెద్దగా చెప్పరాదు. అదేందో మరి మోగోడు మాట్లాడతాడు చూసా, సగం సగం మాటలు. ఎవరయ్యా? అయ్యా ఆవులెంతలా?
పెద్దగా చెప్పు. ఆడపిల్లలు చెప్తున్నారు నీకంటే పెద్దగా. నీకంటే పెద్దగా శైన మరుతుంది. హానోకు నడిచాడు. చూడండి, ఒక నడకని దేవుడు ప్రారంభించినప్పుడు దేవుని యొక్క సంకల్పంలో ఏం జరుగుతుందో గుర్తుపట్టగలుగుతారా? అంత ఆలోచించే, బైబిల్ లేఖనాలను చదివి ఆలోచించే అంత తీరిక ఎక్కడుందండి? 75 సంవత్సరాలు రాయప్ప గారు లైఫ్ అంతా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఆలోచించాలంటే ఎంత కష్టం. ఇప్పుడు ఆలోచనలో డబ్బు ఎక్కడ ఉండునో మనసు అక్కడ ఉండును కదా. ఇప్పుడు ఆలోచన వచ్చి దేవునితో నడిచే నడక ఎట్లుంటుందో ఆలోచించే వాళ్ళు ఉంటారండి అండి. దేవునితో నడిచే నడకను గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని, మా పితరులను ఆదికాండం 5వ అధ్యాయంలో దేవునితో నడిచిన నడక ఎలా ప్రారంభమై ఎలా ముగించాడు దేవుడు అని ఆలోచించి, అలాంటి జీవితం యొక్క నడక నేను కూడా నడవాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? రాయప్ప గారు ఉంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, షాలేం ఏం చేద్దాం? ఏమండి, దేవునితో నడిచే నడక ఆయన ముఖకాంతిలో లేకపోతే ఆయన లేఖనముల యొక్క వెలుగులో నడిచే నడక ఒక మనిషిని ఎక్కడికి సిద్ధపరిచిద్దో ఆదికాండం 5వ అధ్యాయంలో ఆ నడకను దేవుడు ప్రారంభించి ప్రకటన గ్రంథం ముగింపు వరకు కూడా ఆ నడకను గురించినటువంటి సంపూర్ణత అంతా కూడా దేవుడు బోధించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ఆ నడకేంటో మనం పరిశుద్ధ జీవ గ్రంథంలో చదువుదాం. చదవండానా? ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుందాం. హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. చూడండి, హానోకు 365 ఏండ్లు నడిచాడంటండి దేవునితో. గమనించారండి? 365 సంవత్సరాలు నడిచాడంట దేవునితో. నడిచిన తర్వాత ఏమైంది? హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇదే సంగతి హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడు? చదవండి. 11:4 చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి, ఇప్పుడు చూడండి, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. 5వ వచనం చదువునానే, అంతే, అందులోనే ఉందా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఇప్పుడు చూడండి, కొనిపోబడ్డాడంట. అంటే ఇప్పుడు చూడండి, ఒక నడకను ఒక వ్యక్తిలో దేవుడు ప్రారంభించి మనకేం చూపిస్తున్నాడు? కొత్త నిబంధన సంఘానికి అపోస్తలుడైన పౌలు హానోకు గురించి ఏం చూపిస్తున్నాడు? 365 సంవత్సరాలు నడిచినప్పుడు అతడు ఏం చూడలేదంటే, మరణము చూడక అతడు జీవము గల దేవుని సన్నిధిలో, అంటే హానోకు కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు చూడండి, 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయంలో దేవుడు ఒక మానవుని చూపించి అతనికి ఒక నడక నేర్పి, ఆ నడకలో మరణపు ముళ్ళును విరిచి మరణము లేకుండా నిత్య జీవాన్ని పొందుకునే ఒక శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు హానోకు ద్వారా చూపించాడు. ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి?
ఈ రోజున దేవునితో నడిచినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను కడిగి పరిశుద్ధపరుస్తుంది అని చెప్పి లేఖనాలు చెప్తున్నప్పుడు మనం గుడికి వెళ్తే యేసు రక్తం కడిగిద్దని, లేకపోతే పండగలు చేసి క్రిస్మస్ స్టార్లు పెట్టుకుంటే యేసు రక్తం కడిగిద్దని ఏమండి ఎక్కడ నేర్చుకున్నారండి? ఈ రోజుల్లో పరిశుద్ధ లేఖనాల్ని నీ జీవితం మొత్తం వాక్యపు వెలుగులో నడవాలి. ఇప్పుడు నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి వాక్యపు వెలుగులో నడుస్తున్నావండి. నీకు నచ్చితే ఒకరోజు నడుస్తావు, 2 రోజులు నడుస్తావు, 3వ రోజు నీ ఇష్టం. గమనించారండి? ఎవరిష్టం వాళ్ళది. నీకు ఒక వారం నచ్చితే కరెక్ట్గా వస్తావు, బుధవారం నువ్వు రావు, శుద్ధీకరణ కూటాలకి నువ్వు రావు, నీ ఇష్టం. అంటే దేవునితో నమ్మకంగా నడిచే నడక లేకపోతే నీ పాపం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, అక్కడి నుంచి కదలదు. ఒక నడక అనే మాట వెనక ఒక లైఫ్, మన లైఫ్ అంతా ఆధారపడి ఉంది. ఇప్పుడు షాలేమును దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మందిరావరణంలో నువ్వు చక్కగా నడిచి, దేవునితో నడిచి, ఆయన వాక్యపు వెలుగులో నడిచి దేవుని యొక్క రాజ్యానికి నువ్వు సిద్ధపడు అనంటే సిద్ధపడే వాళ్ళు ఉన్నారండి. ఒప్పుకుంటారా? నేను నడవను, నాకు నచ్చినప్పుడు 2 రోజులు వస్తాను, 3 రోజులు రాను అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారా? ఏమండి, నాకు తెలిసినంత వరకు దేవునితో నమ్మకంగా నడిచే నడక, నీ జీవితం మొత్తం అప్పగించుకొని నడిచే నడక ఒకవేళ నీకు లేకపోతే నీ జీవితంలో నువ్వెన్నటికీ నువ్వు కడగబడవు, నీ కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని కూడా నువ్వు స్వతంత్రించుకోలేవు. ఇలాంటి నిత్యత్వపు నడక, నిత్య జీవానికి సంబంధించినటువంటి నడక ఆదికాండం 5వ అధ్యాయంలోనే ప్రారంభించాడు. ఇక్కడ మనం చూస్తే ఆదాము దగ్గర నుంచి 7వ తరం వాడైనటువంటి హానోకు చూడండి. లెమెకు భయంకరమైనటువంటి బ్రీడు. లెమెకు ద్వారా ఒక పక్క నాశనం, ప్రజలు నశించిపోవడం, క్రూరమైనటువంటి స్వభావాలు కలిగిన వారిగా నడిపించబడడం ఒక పక్క జరుగుతుంటే, అదే 7వ సంతానమైనటువంటి అంటే 7వ తరంలో ఉన్నటువంటి ఆదాము దగ్గర నుంచి 7వ తరం వాడైన హానోకు నుంచి దేవునితో నడిచి పరలోకం వెళ్ళేటువంటి జీవ మార్గాన్ని, నడకను దేవుడు ప్రారంభించాడు. ఇప్పుడు మన పితరులను ఎవరినన్నా మీరు పరిశీలించండి. ఇప్పుడు చూడండి, 6వ అధ్యాయంలోకి వచ్చేపాటికి హానోకు ముని మనవడైనటువంటి నోవాహు దేవునితో నడిచినట్టుగా లేఖనాలు రాయబడ్డాయి. చదవండి, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము నోవాహు వంశావళి ఇదే. నోవాహు యొక్క వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. నోవాహు నీతిపరుడును. తన తరములో నిందారహితుడునై ఉండెను. తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు 2వ వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడు, దేవునితో నడిచి రక్షించబడిన వ్యక్తిని. ఇప్పుడు నోవాహు ఏం చేశాడు? ఆ తరము వారితో కూడా నశింపక అతడు రక్షింపబడినట్లుగా అతడు దేవునితో నడిచెను. అంటే దేవునితో నడిచిన నడక వెనక ఏముంది? రక్షణ ఉంది, నిత్య జీవం ఉంది. ఇప్పుడు హానోకుతో ఏం చూపించాడంటే, మరణపు ముళ్ళను విరిచి మరణాన్ని జయించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే జీవితాన్ని దేవునితో నడిచినప్పుడు ఆ నడక వెనక దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే నిత్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం, మరణాన్ని జయించి. 2వది ఏం చూపించాడు? భూమండలం మీద బ్రతికుండగా నోవాహు
రక్షణ పడవ ద్వారా దేవునితో నడిచిన ప్రతి వ్యక్తికి రక్షణ, మారు మనస్సు. గమనించారా? ఇప్పుడు నడక వెనుక ఏముంది? నడక వెనుక పునరుత్థానం యొక్క జీవంతో మనం లేపబడి మనం ప్రభుని ఎదుర్కొంటాం. అంతేకాకుండా దేవుని ద్వారా రక్షణ పొంది నడిపించబడతాం. ఇప్పుడు రక్షణ వెనక ఏముంది? మారు మనస్సు ఉంది. ఇప్పుడు చూడండి, దేవునితో పాటు నడవటం అంటే ఏంటో తెలిసిన మారు మనస్సు, బతుకు మార్చుకోవడం. అర్థమైందండి? రక్షణ పొందడం. ఇది ఎక్కడ చూపించాడు? నోవాహు జీవితంలో నుంచి చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహును నమ్మి, ఏది నమ్మితే నోవాహుని వెంబడించిన ప్రతి ఒక్కళ్ళకి రక్షణ అనుగ్రహించబడింది. చూడండి, జంతువులు, జలరాశులు అన్నీ నోవాహు పడవలో అన్నీ చేర్చబడ్డాయి. నేను చెప్పనా, నువ్వే జాతి వాడివైనా సరే, ప్రపంచంలో నువ్వు ఏ జాతి వాడివైనా సరే, నీకు రక్షణ అనేది ఎలా ప్రారంభించబడుతుందంటే దేవునితో నడవడం ప్రారంభించబడినప్పుడు నీకు రక్షణ అనేది వస్తుంది అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అందుకనే ఎలా పడితే అలాగా నీ పాపములు కడగబడి పరిశుద్ధపరచబడవో. నీ పాపములు కడగబడాలంటే నీ జీవితాంతం దేవునితో వాక్యపు వెలుగులో నడవాలి. ఇప్పుడు మీ అంతరంగాన్ని ఒకసారి పరీక్షించుకోండి. ప్రతిరోజు వాక్యపు వెలుగులో నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం నడుస్తున్నారండి? నువ్వు ఒక దారి, నీ పిల్లలు ఒక దారి. అయ్యా, దేవునితో నడవండి, దేవుని యొక్క వాక్య ప్రకారం నడవండి అంటే వాక్య మందిరానికి వస్తారు, కానీ లేఖనముల ప్రకారము వాక్యపు వెలుగులో మనము నడకను ప్రారంభించం. కొంతమంది నడకను ప్రారంభంలో ప్రారంభిస్తారు, రాను 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 వాళ్ళ నడకని, మార్గాల్ని మార్చేసుకుంటారు. మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. చూడండి, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చదవండి నాన్న. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. మీకా పుస్తకం 6వ అధ్యాయం 8 నుంచి చదవండి. లేకపోతే మనుష్యుడా ఏది ఉత్తమమో. ఇప్పుడు చూడండి, దేవుడు అంటున్నాడు, మనుషుడా నీకేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయముగా నడుచుకొనుటయు అంటే నీ నడకలో ఏముండాలి? ఏమండి? దేవుని యొక్క నీతి న్యాయాలు కలిగి నడవాలి. మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చదువునానా. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించేటువంటి నడక, దీన మనస్సు కలిగి. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా ఏమన్నాడు? మీరు వెళ్ళి కనికరమును నేర్చుకోండి అన్నాడు ఆయన. చూసారా? దేవుని యొక్క కనికరాన్ని మీరు విడిచిపెట్టారంటాడు శాస్త్రులు పరిచర్యలతో. దశంభాగాలు ఇచ్చే శాస్త్రులు పరిచర్యలో మీరు విశ్వాసమును, దేవుని కనికరమును విడిచిపెట్టిరి అని రాశాడు. మత్తయి సువార్త 24:23 ఉంటుంది, తర్వాత చదువుకోండి. గుర్తుపట్టారండి? దేవుని కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి అని రాశాడు. చదువునాను, లేకపోతే 23 చదువు మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఈ నడక లేనోళ్ళు ఎవరో తెలిసిన, వాక్యానుసారంగా నడవనోళ్ళు ఎవరో తెలిసిన వేషధారులు అంటే.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి 10వ వంతు మీరు చెల్లిస్తున్నారు, మంచిదే. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయం, అసలు ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. నీతి న్యాయాలు కనికరమును విశ్వాసాన్ని విడిచిపెట్టారు. అతి శ్రేష్టమైన అవే. ఇప్పుడు ఎవరి జీవితంలో అయితే నీతి న్యాయాలు కనికరమును విశ్వాసం ఉంటాయో వాళ్ళు దేవునితో నడిచేటువంటి నడక కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు భర్త భార్య ఇంక చూడండి, ఈ 4 గుణాలు ఉన్నాయండి. భార్య భర్త ఇంక చూడండి, ఈ 4 గుణాలు కనపడుతున్నాయండి. తల్లిదండ్రులు పిల్లల వైపు చూడండి, ఈ 4 గుణాలు కనపడుతున్నాయా? ఇదే నీ లైఫ్, నీ జీవితం అంటే ఏంటో తెలిసిన, నీ జీవితం మొత్తం దేవునితో నడవకపోతే నీ పాపాలు కడగబడవు. జీవితాంతం నువ్వు దేవుని నీతి న్యాయాలు కనికరం విశ్వాసం ఈ 4 గుణ లక్షణాలు నీకు లేకపోతే నువ్వు యేసు రక్తంలో కడగబడవు, పరిశుద్ధ జీవితం చెయ్యవు, నీకు దేవుని రాజ్యం లేదు. ఏమండి, ఏమీ ప్రతిస్పందన ఉండదండి. జస్ట్ ఒక దెమ్మలాగా విని జస్ట్ అలా వదిలేసి సరదాగా ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయి తినటం తాగటం పనులు ఏమన్నట్టు చూసుకోవటం, బతుకు తెరువు గురించి ఎలాగా దేవుడా అని బతకటం. ఇంతకు మించి ఏ లైఫ్ ఉండదండి. ఈరోజు పరిశుద్ధ లేఖనాల్లో దేవుని యొక్క స్వరాన్ని వింటున్న దేవుని పిల్లనా ఎప్పుడైనా ఆలోచించే తీరిక ఉందండి? నీ నడక వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏముందో చూసావా? దేవుని నీతి న్యాయాలు కనికరములు ఆయన కోరుకుంటున్నాడు. వాటిని కలిగి ఆయనతో కూడా నడవాలి. ఇప్పుడు ఇవి లేకుండా దశంభాగాలు ఎత్తున్నారు. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? కంటిన్యూ చేయమ్మా. అక్కడ వాటిని మానక దేనిని మాటక? దశమ భాగాలు ఇవ్వటం మానక వీటిని చేయవలసి ఉండెను. ఇప్పుడు వేటిని చేయాలి? దేవుని కనికరమును న్యాయమును విశ్వాసమును విడిచిపెట్టి మీరు కలిగి ఉండి దేవునికి దశమ భాగాలు ఇవ్వాలి. ఇస్తున్నారండి. నీ రాబడి అంతటిలో దశమ భాగాలు ఇస్తున్నారా? అరణ్య చెప్పోరలాగా సగం దాచిపెట్టుకుని ఇస్తున్నారా? ఏమోనండి, మరి ఏం నేర్చుకుంటున్నారో నాకు తెలీదు. దేవునితో నడిచే నడక కలిగినటువంటి బిడ్డల్ని నేను చూస్తానో లేదో నాకు తెలీదు. ఈ రోజుల్లో ఆలోచించే తీరిక లేదండి. ముందల ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి దినము దేవుని ముఖ కాంతిలో నడవాలి. పరిశుద్ధులు దైవజనులు మన ముందున్నటువంటి తరాల వాళ్ళు దేవునితో నడిచారు. వాక్యపు వెలుగులో నడిచెను అని రాయబడి ఉంది. ఆయన ముఖ కాంతి అనేటువంటి వెలుగులో వాళ్ళు నడిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏ నడక నడుస్తున్నామో అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. దేవుడు ఆ నడకను ప్రారంభించినప్పుడు హానోకులో దేవుడు ఏం చూపించాడంటే విశ్వాసము ద్వారా నడిచెను అని రాయబడింది. నీ నడకకి విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే ఎవరు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచూ నడుచుచూ ప్రయాణం చేయాలి. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తు. అంటే హానోకు జీవితంలో ఎవరు పనిచేయడం ప్రారంభించారంటే విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు హానోకు జీవితాన్ని నడిపించాడు. ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? మన నడక వెనుక వాక్యపు వెలుగు లేకపోతే విశ్వాసపు వెలుగు ఉందండి? తెలీదు. అంటే అనుదినం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం అడగాలి? అయ్యా, నీ వాక్యపు వెలుగులో అనుదినము నేను నడవాలి. నీ ముఖ కాంతిలో నా నడక, నా జీవితం మొత్తం ఉండాలి.
ఏ రోజు కూడా నీ సన్నిధిని వదిలిపెట్టి నేను నడవకూడదు. నియమకూటాలు రేపు జనవరి నుంచి ఇంకొక రోజు ప్రారంభిస్తానండి. బుధవారం శనివారం పెడుతున్నాం, ఆదివారం పెడుతున్నాం. వారంలో 3 సెక్షన్లు పెడుతున్నాం అంతే. రేపు 4వ సెక్షన్ రేపు జనవరి నుంచి ప్రారంభమవుతుంది. వస్తారండి? ఏం తెలీదు. ఇంకా రేపు భవిష్యత్తులో ప్రతిరోజు పెట్టాల్సి వస్తుంది. వస్తారండి? ఏమో ప్రతిరోజు పెడితే ఎవడొస్తాడు అసలు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం కూడా గమనిస్తున్నటువంటి సత్యం మనం చూడాలి. అందుకనే మీకా పుస్తకంలో అక్కడికి వెళ్ళినానా 6వ అధ్యాయం 8 నుంచి మళ్ళీ ఒకసారి, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. ఆల్రెడీ నీకు తెలియచేసాడు దేవుడు. ఎలాగా? హానోకును చూపించాడు, ఎలాగా నోవాహును చూపించాడు, ఎలాగా అబ్రహాము కూడా దేవునితో నడిచెను. 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదివితే, 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే మీకు అర్థమవుద్ది. హానోకు అబ్రహాము తన తండ్రి ఇంటి వారిని, బంధువులను, ఆ గ్రామాన్ని, ప్రజలందరిని విడిచిపెట్టి దేవుడు పిలిచిన ఆ పిలుపు యొక్క నడకను నడిచాడు. అలాగే ఆ యోసేపు దగ్గర నుంచి అందరూ కూడా నడిచారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మేము నడిచాము అని అన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 48:15 వచనం కూడా చదవండినా. ఆదికాండము 48:15 వచనం. 17. ఆ గోడకు జరుగునానా, నువ్వు గోడకు జరుగు. అతడు యోసేపును దీవించి, ఇటు తిరిగి నాయనకి చూడు, ఇంకటి జరుగు, ఇటు తిరిగి నాయనకి తిరిగి, నా వైపు తిరిగి, ఇటు గోడ వైపు ఇటు తిరుగు, నా వైపు తిరుగు, తిరుగు, ఇటు తిరుగు నానా, తిరుగు, అటు జరుగు, గోడకు అనుకో, గోడకు అనుకో, గోడకు అనుకొని ఇటు తిరిగిరా, జరుపునానా. వాడొక జంతువు. జంతువులు దెయ్యాలను ఎలగొట్టేపాటికి నాకు ఎన్నేళ్ళు పట్టిద్దో. చిన్నప్పటి నుంచి పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచండి రా నాయనలారా, పట్టిన దెయ్యాలు వదులుతాయి అంటే అసలు ఎవడికి పట్టింపు కూడా ఉండదు. షాలేమేమో దేవుని సన్నిధిలో పారిపోదామని చూస్తున్నాడు. షాలేం 2 రోజులు పోతా, 3 రోజులు పోతా, పర్మనెంట్గా బట్టలు సర్దుకొని పంపించడమే. నాన్న ఇవాళ మీతో పాటు వస్తే మొత్తం బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోమను, ఇక రాక్కర్లా. రైట్. 48:15 చదువునానా. అతడు యోసేపును దీవించి, ఇప్పుడు యాకోబు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. ఎక్కడ నడిచారంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, హానోకు, నోవాహు, ఎంతమంది నడిచారండి? ఇప్పుడు ఒక పరిశుద్ధ గుంపును భూమండలం మీద దేవునితో నడిచి మరణాన్ని జయించి పరలోకం వెళ్ళే గుంపును చూపిస్తున్నాడండి దేవుడు. ఎంతమందిని చూపించాలి నీకు మాదిరిగా? ఎంతమందిని చూపిస్తే నీకు అర్థమైద్ది? దేవునితో నడిచే నడక ఆదికాండం 5వ అధ్యాయంలో ప్రారంభించిన దేవుడు పరిశుద్ధులను చూపిస్తూ, తరతరాల ప్రజలను దేవుడు చూపిస్తూ, అయ్యా ఇదిగో మీరు నడవాలనుకుంటున్నారా, నాతో పాటు మీరు నడవండి, నా వాక్యపు వెలుగులో నడవండి, నా ముఖకాంతిలో నడవండి, నా ముఖకాంతిలో మీకు అడ్డుగా ఉన్నటువంటి, నాతో నడవనీయకుండా మీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపము మీకు బట్టబయలవుతాయి. హానోకు అనే మాటకు అర్థమేంటో తెలిసిన? ప్రతిష్ఠింపబడిన వాడు. అర్థమైందండి? ఇప్పుడు ఒక ప్రతిష్ఠింపబడిన వాడు, దేవునికి ప్రతిష్ఠింపబడిన ఒక వ్యక్తి మాత్రమే దేవునితో నడవగలడు. ఆయన నీతి న్యాయములను, కనికరములను, విశ్వాసమును కలిగిన వారిగా నడిపించబడగలరు.
ఇప్పుడు ఈ గుణ లక్షణాలు మన దగ్గర, మన పిల్లల దగ్గర ఉన్నాయండి. మరి నీ నడక వెనక ఈ వెలుగుందా, చీకటి ఉందా? ఇప్పుడు 6-7 వచనాల్లో, మనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం ఏం చూస్తున్నాం? 6వ వచనంలో ఒక నడకను చూస్తున్నాం. ఏ నడకది? వారు వెలుగులో నడవక మరి ఎందులో నడుతున్నారు? అబద్ధము చెప్పుచు, అబద్ధమును జరిగిస్తూ, సత్యమును జరిగింపక. సత్యం అంటే ఏంటి? వాక్యపు వెలుగే సత్యము. ఏమండి? వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నారండి? ఏమోనండి, చదవండి నాన్న. అక్కడే మీకా పుస్తకంలోనే 9వ వచనం నుంచి కంటిన్యూ చేయనా? ఏది ఉత్తమో నీకు తెలియజేయబడింది. 8వ వచనం, న్యాయముగా నడుచుటయు, కనికరము చూపగోరుటయు, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉండుటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అసలు దేవుడు ఒక మనిషిని అడిగేది ఏంటి? ఏం అడుగుతున్నాడు? నీ నడకలో నీతి న్యాయం ఉండాలి, నీ నడకలో దేవుని ప్రేమ కనికరం ఉండాలి, నీ నడకలో పరిశుద్ధ జీవితం లేకపోతే విశ్వాస జీవితం ఉండాలి. ఇంతే కదా నీ దేవుడైన యెహోవా అడిగేది. ఇదే కదా నీ లైఫ్. నీ నడకే ఒక లైఫ్ కదా. అప్పుడు కదా యేసు రక్తం నీ పాపములు కడిగేది. అప్పుడు కదా నువ్వు తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం కలిగి ఉన్నప్పుడు కదా. ఇప్పుడు దేవునితో నడిచిన వారితో సహవాసం ఉందండి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు. ఏమండి? పుట్టినరోజులు, పెళ్లి రోజులు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, వాగ్దానాలు. ఏమండి? క్యారల్స్, ఇంటింటికి తిరగటం, మోయలేని భారాలు సంఘ విశ్వాసుల మీద మోపి దేవుడు చెప్పని ఆచారబద్ధమైన వాటన్నిటినీ ప్రజలకు నేర్పి మోయలేని భారాలు మోపే వాళ్ళని వెంబడించేది. హానోకు దేవునితో నడిచాడు. నిందారహితుడై నింద లేనివాడిగా నోవాహు దేవునితో పాటు నడిచాడు. అబ్రహాము పరిశుద్ధులు, బంధువులు, రక్త సంబంధాలందరినీ విడిచిపెట్టి దేవునితో నడిచారు వాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునితో నడిచారు. వాళ్ళు దేవునితో నడిచినప్పుడు యాకోబు చెప్తున్నాడు, యోసేపును దీవిస్తూ చెప్తున్నాడు, యోసేపు నువ్వు కూడా దేవునితో నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ పిల్లలకి ఏ నడకను ఇచ్చి, ఏ మార్గాన్ని ఇచ్చి దీవిస్తున్నావు? యాకోబు దీవిస్తున్నాడు. దేవునితో మన పితరులు నడిచారు, మనం కూడా నడవాలి. అదే మనిషికి దేవుడిచ్చేటువంటి దీవెన. ఈ రోజున కొత్త బట్టలు కొనుక్కోవడం దీవెన, లైటింగ్లు, స్టార్లు పెట్టుకోవడం దీవెన. ఎక్కడ నేర్చుకున్నారండి ఇవన్నీ? వాక్యం నీకు అర్థం కావట్లేదా? ఏ దుర్బోధకుల దగ్గర కూర్చొని ఎదుగుతున్నావో నీ మనసుకు అర్థం కావట్లేదా? మనసంతా కొవ్వు బట్టి నడుస్తున్నారు ప్రజలు. వాళ్ళ స్వనీతి, వాళ్ళ సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని నడుస్తున్నారు. జాగ్రత్త. నీ నడక వెనక అబద్ధపు దుర్బోధల చేత, మీకు తెలుసో తెలీదో ఆ ద్వితీయోపదేశకాండంలో చదవండి, లేకపోతే మీకా 2:6-7 వచనాలు కూడా చదవండి. మీకు తెలిసింది ఇదే. మీకా పుస్తకంలో 2వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చదవండి నాన్న. మీరు దీనిని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. చూడండి, ఏ విషయాలు ప్రకటించొద్దని ప్రకటన చేస్తారు, ప్రవచించొద్దని ప్రకటన చేస్తారు. చదువు. ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెను. ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి. నాన్న 2వ అధ్యాయం 6వ వచనం. క్షమించు నాన్న, మలాకి పుస్తకం
2వ అధ్యాయం 6-7 వచనాలు. సత్యము గల ధర్మశాస్త్రము. ఇప్పుడు చూడండి, మలాకి పుస్తకం 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు. ఇప్పుడు చూడండి, సత్యము కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని బోధించుచు. దుర్బోధనే మాత్రమును చేయక. ఇప్పుడు చూడండి, దుర్బోధను ఏ మాత్రము కూడా చేయక, సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకుని వారై. చూడండి, అనుసరించాలి, నడవాలి. ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. అనుసరించాలి, నడవాలి. నువ్వు దేన్ని కలిగి ఉండాలి? సత్య సంబంధమైన సత్యవాక్యమును అనుసరించి నడవాలి. అందులో ఏముంటుంది? సమాధానం ఉంటుంది, యథార్థత ఉంటుంది. దేవుడిచ్చే సమాధానం, యథార్థత సత్యవాక్యపు వెలుగులో ఉంటుంది. దానిని కలిగి ఉండి నువ్వు నడవాలి. అంతేగాని అందులో దుర్బోధను ఏమాత్రము తేక, దేవుడు చెప్పని పద్ధతులు సంఘాలకు నేర్పక. ఎంత దర్జాగండి! మళ్ళీ ఈ పాటలకి డ్యాన్సులకి డ్రెస్సులు, మళ్ళీ కలర్ డ్రెస్సులు. ఆ సంఘాలకి, ఆ పాస్టర్లకి నిజంగా పాదాభివందనాలు చెప్పాలి. మరి ఏ ఊరిలో నేర్చుకొని వచ్చారో ఈ దిక్కుమాలిన దుర్బోధనల్ని? ఎవరి దగ్గర నేర్చుకొని వచ్చారో దాన్ని ఎంత ఆనందంగా చేస్తున్నారో. దేవుని వాక్యానికి భయపడేవాళ్ళు లేరండి. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ నడక వెనక సత్యబోధ ఉండాలి, అందులో దుర్బోధను తేక, దుర్బోధ లేకుండా ఉండాలి. నువ్వు ఏ ఉపదేశం చేత బోధించబడ్డావు? అపోస్తులు ఏది బోధించారు ప్రపంచానికి? నీకు లైటింగ్లు, డెకరేషన్లు, స్టార్లు ఎక్కడ నేర్పిస్తున్నావు సంఘాలకి? భయపడవా దేవునికి? సత్యబోధలో దుర్బోధను తేవద్దు. ఏమండి, నేను లేఖనాల్లో ఉన్నది చూపించి మాట్లాడుతున్నానా, లేకపోతే నా సొంత డైలాగులా? విన్సెంట్ పాలయ్య గారంటే అట్ట చెప్తాడు, అట్ట తిడతాడు మమ్మల్ని. నేను తిడతానా? లేఖనాల్లో ఉన్న సత్యాన్ని గుర్తుపట్టండి. ఒక రోజున దేవుని తీర్పు ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు సేవ చేయమాక. మనుషుల దగ్గర నేర్చుకొని మనుషుల పద్ధతుల ప్రకారం ప్రవర్తించొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంటిన్యూ చేయనా? 8వ వచనం నుంచి 9వ వచనం అక్కడే, లేకపోతే మలాకీలోనే కంటిన్యూ చేస్తావా? చూడు, మలాకీలో దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక. సేవకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. జనులు వారి నోటిలో నుండి వచ్చేటువంటి ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటున్నారు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. వాళ్ళు జ్ఞానమును బట్టి బోధించాలి. అయితే మీరు మార్గము త్రిప్పితిరి. ఇప్పుడు చూడండి, మార్గం తప్పిపోయారు. ఇప్పుడు సత్య మార్గములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఉన్నటువంటి నడకను మార్చి పారేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చదువున్నాను. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మను మీరు తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండకోరి కొత్త నిబంధనలో రాశాడండి. ఎక్కడది? చదవండి నాన్న. 1 తిమోతి 1:6.
1:5-6 చూడండి ఆ మాట. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను. వేటిని మానుకొని? వాళ్ళ నడకలో, వాళ్ళ జీవితంలో ఇవి ఉండవు. ఏవి? పైనుంచి చదివిన 5వ వచనం నుంచి, ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇప్పుడు చూడండి, మంచి మనస్సాక్షిని పక్కన పెట్టండి. ఏం చెప్పనండి, ఈ మనస్సాక్షిని సంఘం లేనోడితో, ఏమండి, ఎలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకొని నడుస్తున్నారంటే భ్రష్ట సంతానం ఇది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను. చూడండి, రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. ఇప్పుడు మనం మీకాలో ఏం చదివాం? ధర్మశాస్త్రాన్ని మార్చిపారిచి తప్పు మార్గంలో మార్చి దుర్బోధనలు చెబుతూ, ఎవరు? యాజకులే. యాజకులు దేవుని జ్ఞానము చేత బోధించటంలా ఏం చేస్తున్నారు? తప్పు మార్గంలో. ఇప్పుడు ధర్మశాస్త్ర బోధకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. నిష్ప్రయోజనమైన ముచ్చట్లు, క్రిస్మస్లు, పండగలంటే దేవుని ఆరాధిస్తారంట. అది పాత నిబంధన. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసయ్యే నీకు పండగ. బుద్ధి జ్ఞానం ఉంటే కొలస్సీ పత్రిక 2:16 చదువుకోండి. మళ్ళీ నీకు సపరేట్ మళ్ళీ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఇప్పుడు నువ్వు కొత్త నిబంధనలో క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తును పక్కన పెట్టి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నావు. నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుడుగా ఉండి సంఘాలను కట్టొద్దు. పండగలు చేస్తూ నువ్వు దేవుని ఆరాధిస్తావా? పిల్లల చేత డ్యాన్సులు వేపిస్తూ దేవుని ఆరాధిస్తావా? ఎంతకాలం బుద్ధి జ్ఞానం లేకుండా సేవ చేస్తారు? దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న ఈ రోజున నీ నడక వెనుక దేవుని వాక్యపు వెలుగు లేకపోతే నువ్వు అబద్ధాన్ని నమ్ముకొని మోసపు వెలుగులో మోసగించబడుతున్నావు. జాగ్రత్త. పౌలు అంటాడు, తిమోతికి చెప్తూ రాస్తూ పౌలు అంటాడు, అయ్యా మీరు ధర్మశాస్త్ర బోధకులే ఉండమాకండి, ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు ఆచారాలు మీరు చేయమాకండి. పండుగలు అమావాస్యలు ఇక లేవు, క్రీస్తు వచ్చిన తర్వాత లేవు. చదువు నాన్న, ఆ మాట కూడా చదువు. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, కొలస్సీ పత్రిక 2:16, అన్నపానముల విషయములోనైనను, పండుగలు అమావాస్యలు విశ్రాంతి దినము అని వాటి విషయములోనైనను మీరు తీర్పు తీర్చునెవరికి అవకాశం ఇవ్వనాక, పండగలు చేస్తూ తీర్పులోకి వెళ్ళమాక. గుడారాల పండగలో, పెద్ద పెద్ద పండగలో, ఇవాళ ఎక్కడ చూసినా చర్చిల్లో పండగలేనండి. ఏమండి, అపోస్తులు గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో, క్రిస్మస్లు చేయలేకపోయారండి? వాళ్ళకి తెలియదండి? వాళ్ళకు ఉపదేశం నేర్పలేదా? ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులై ఉండకోరి ఈ రోజున సంఘ ప్రజలు మొత్తం ఎక్కడికి చేరుతున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన పండుగల మధ్యలోకి చేరుతున్నారు. అలాంటి సంఘాల్లోకి చేరి ఆనందపడుతున్నారు. మేము పరలోకం వెళ్ళిపోతాం. వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు రాకడ దగ్గరికి వచ్చేసింది. ఎక్కడ చూసినా యుద్ధములు, పోరాటాలు కలుగుతాయి, కానీ అంతము వెంటనే రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా లేఖనములను బట్టి గుర్తుపట్టాలి. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున లేఖనాలను బట్టి పరీక్షించుకునే వాళ్ళు ఎవరు లేరండి. చదవండి నాన్న. హానోకు
గురించి మాట్లాడుతూ యోధా పత్రిక 14-15 వచనాలు చదవండి నాన్న. యోధా పత్రిక 14-15 వచనాలు చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా దీనిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమైందండి? ఏం అర్థమవుతుందో నాకు తెలీదు. మళ్ళీ ఒకసారి చదువునానా, కొంచెం పిల్లలకు గ్రహించుకోవడానికి మరొకసారి కొంచెం ఆ మాటలు చదువునానా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా. ఎక్కడ వరకు? హానోకు కూడా. ఇప్పుడు చూడండి, ఆదాము మొదలుకొని హానోకు 4వ అధ్యాయము 5వ అధ్యాయం 21వ వచనం వరకు భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన సంతానపు ప్రజలు ఉన్నారు అక్కడ. కానీ 5వ అధ్యాయం 22 నుంచి మొదలుపెట్టి దేవుడు ఏం చేశాడు తెలిసిన? హానోకుతో ప్రారంభించాడు. ఎక్కడైతే శాపపు మార్గాలు ఉన్నాయో అక్కడ నుంచి జీవపు వెలుగులో, వాక్యపు వెలుగులో నడిచే నడక ద్వారా మరణాన్ని జయించి నిత్యమైన పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ఒక హానోకు ద్వారా చక్కటి మార్గాన్ని ప్రారంభించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు హానోకు వరకు కూడా ఏం జరిగిందంట? అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులకు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు. చూడండి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవునితో నడిచిన వారి నడక, దేవునితో నడవకుండా బ్రతికిన వాళ్ళ భక్తిహీనత యొక్క తీర్పు అన్నీ జరగబోతున్నాయి. భయపడేవాళ్ళు ఉన్నారండి. ఈరోజున ఏమనుకుంటున్నారంటే, ఆరాధించి పాటలు పాడి గంతులేసి భాషలు మాట్లాడి, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలిసిన? దేవునితో నడక. నీవు నీ దేవుని నీతి న్యాయములు కలిగి ఉండి, కనికరములు, ప్రేమ, విశ్వాసములు కలిగి ఉండి, పరిశుద్ధ జీవితమును కలిగి ఉండి దేవునితో నీ లైఫ్ మొత్తం నడవాలా. ఏమండి? ఈ నడక నడిచినోడికి మరణం ఉండదండి. ప్రైజ్ ద లార్డ్. మరి మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలీదు. ఈ నడక నడిచినోడికి మరణం లేదండి. అందుకని కొత్త నిబంధనలో స్పష్టంగా పౌలు అపోస్తులతో రాయించారు, మీరు ఆయనతో నడిచిన ఎళ్ళ. ఇప్పుడు మనమేమంటున్నాం తెలిసిన? ఇప్పుడు చూడండి, పెద్ద డ్రామా ఏంటో చూడండి. ఇక్కడ చదువునానా, 1 యోహాను పత్రిక మూలవాక్యంలోకి వెళ్దాం. 1 యోహాను పత్రిక మూలవాక్యంలో ఆయనతో కూడా 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల. ఇక్కడ చూడండి, చీకట్లో ఉన్నటువంటి అంటే అర్థం ఏంటి? దేవుని ముఖకాంతిలో కాకుండా, లేకపోతే ఆయన వాక్యానుసారమైన జీవితంలో నడవకుండా మరి ఏ నడకున్నా ఆ నడక మొత్తం ఏ నడకది? చీకటి నడకే. వాక్యపు వెలుగులో నడిచిన నడక కాకుండా ఏ నడక నడిచినా షాలేం, అది చీకటి నడక. ఇప్పుడు చెప్పండి, నువ్వు నీ పిల్లలు ఏ నడక నడుస్తున్నారు? ఎక్కడికి వెళ్దామని సిద్ధపడుతున్నట్టు? ఏండి? దైవజనుడు గుండెలు పగిలేటట్టు మొత్తుకొని అరిసి కేకలేస్తుంటే నమ్మేవాళ్ళు ఉన్నారండి. ఎవడిష్టం వాడిది.
దేవుని ఎదుట వాక్యపు వెలుగు ఉన్నది ఉన్నట్టుగా నమ్మండి. ఆయనతో పాటు నడిచే నడకలో దేవుని కనికరము, నీతి, న్యాయాలు, ప్రేమ, పరిశుద్ధత ఇవన్నీ ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఇవి లేకుండా నడవమాకండి. హానోకు గురించి చెప్పమన్నా చాలా తక్కువ మాట్లాడి, మొత్తం 11 వచనాలే ఉన్నాయండి. జీవగ్రంథం మొత్తం బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 11 వచనాలు మాట్లాడాడు ప్రభాకర్. దేవునితో నడిచిన ఓ వ్యక్తి గురించి జీవగ్రంథంలో మాట్లాడిన మాటలు ఏంటంటే 11 వచనాలు. దినవృత్తాంతాల్లోనూ లేకపోతే ద్వితీయోపదేశకాండంలోనూ, దినవృత్తాంతాల్లోనూ, ఆదికాండం, యోధాపత్రిక, ఇక్కడేనండి మాట్లాడింది హానోకు గురించి. ఇంకెక్కడ మాట్లాడలే. పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం రాయించలే హానోకు గురించి. దేవునితో నడిచిన నడక కలిగినటువంటి వారందరూ నిజంగా అండి, వాళ్ళ నడకల్ని, వాళ్ళ జీవితాలను చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. అబ్రహాము దేవునితో నడిచాడు, చూసారా? ఇస్సాకు, యాకోబులు దేవునితో నడిచారు. యేసేపు దేవునితో నడిచాడు. చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో. వాళ్ళ నడక వెనక ఏ ప్రతిష్ట కలిగిన జీవితాలు ఉన్నాయో చూడండి. అందుకే నేను నడకకి ఏమనుందంటే, హానోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. ఇప్పుడు సంఘము, సేవకులు అందరూ కూడా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి. ఉన్నారండి? అలాగ అప్పగించుకొని బ్రతికేవాడే విశ్వాసి. ఉన్నారండి అలాగా? మరి ఎలా వెళ్తారు దేవుని రాజ్యానికి? ఇప్పుడు హానోకును దేవుడు చూపించాడండి. ఇప్పుడు నీ నడక వెనక ఈ లోక సంబంధమైన ఆచారాలు, మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు అవి వదిలిపెట్టారండి. వదిలిపెట్టి మారు మనసు పొందారండి. ప్రకటనలో చివరిలో ఏమంటాడు తెలిసిన, నీవు మనుషుల కట్టడంలో విడిచిపెట్టి మారు మనసు పొందలేదు గనక అని రాశాడు. ఎంతవరకు అర్థం చేసుకుంటారో నా యేసయ్యకే తెలియాలి, మీకే తెలియాలి. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు తన వాక్యపు వెలుగులో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా మాట్లాడవచ్చండి, నాకు సమయం అయిపోతుంది, నేను ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదేనాన్న నా తండ్రి, నీ లేఖన భాగాల్లో నుంచి మాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. హానోకు దేవునితో నడిచాడు. ఆ నడక వెనక నాయనా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలన్నీ కనపడతాయ్యా. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయమని దావీదు అడుగుతున్నాడయ్యా. అప్పుడే నాయనా నువ్వు బోధించిన బోధ బోధించగలుగుతారయ్యా. ఈరోజు వాక్యపు వెలుగులో నుంచి మాతో ఎంతో తేటగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. హానోకు దేవునితో నడిచి మరణమును జయించి నాయనా నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎంతో భయంకరమైనటువంటి మానవులు చెడిపోయి వారి చెడుతనమంతా భూమి మీద గొప్పదిగా కనపడుతున్నప్పుడు నాయనా నీ జీవపు నడకను ఇచ్చి ప్రభా నాయనా నీ ప్రజలకు మరణము నుండి జయం ఇచ్చి నాయనా నిత్య రాజ్యానికి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా హానోకు వలె మేమందరం పరిశుద్ధులు, మా పితరులు నడిచిన నడక కలిగిన వారిగా, మా నడకలో దేవుని నీతి, న్యాయములు, కనికరములు, ప్రేమలు, విశ్వాసములు కలిగిన వారిగా నడిపించబడ్డానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి మహిమగల ఆయన రాకడ కొరకు సిద్ధపడటం కావలసిన విశ్వాసపు అలంకరణ ద్వారా నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభువుకు సమర్పించుకుందాం. పాడినా నువ్వు పాడుతావు అమ్మాయి?
పాడతావా? పాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన వలె